పేరు హైదరాబాద్. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా మీకు? తెలుసు. ఎక్కడ ఉంటారా మీరు? శ్రీరామ్ నగర్. శ్రీరామ్ నగర్ ఇక్కడనే. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఉంటాయి తెలుసా? ఎలక్షన్ ఏ రోజు? 11కి 11. 9 తారీఖు క్యాంపెయిన్ బంద్. ఎట్లుందన్న బలబలాలు? మీ అంచనా ప్రకారం ఏ పార్టీ రావచ్చు? కాంగ్రెస్ రావచ్చు. కాంగ్రెస్ రావచ్చు. నవీన్ యాదవ్కి సపోర్ట్ బాగానే దొరుకుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని చూస్తున్నాము. మరి ఒక్కరోజు కూడా క్యాంపెయిన్కి వస్తలేడు కదని. ఎందుకు వస్తున్నారు కదా, ఎంఐఎం వాళ్ళు పార్టీ వాళ్ళు వస్తారు కానీ ఒక్కరోజైనా పార్టీ అధ్యక్షుడు వస్తే ఇప్పుడు కొంచెం బలం పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఆయన రావట్లేదు కానీ వేరే వాళ్ళు వస్తున్నారు ఎంఐఎంకి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకన్నా కాంగ్రెస్ నవీన్ యాదవ్ ప్లస్సా, కాంగ్రెస్ పార్టీ ప్లస్సా ఇప్పుడు నవీన్ గెలవడానికి? అంటే నవీన్ కూడా ప్లస్, పార్టీ కూడా రన్నింగ్ లో ఉంది కదా, ఇందుకోసం అదే రావాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. చేస్తున్నారు కదా, ఏం పోతే ఉన్నాయి కదా, ఈ 2 సంవత్సరాల నుంచి మహిళలకు ఇస్తా అన్నది అయితే ఇవ్వలేదు. నిన్న మంత్రి కూడా చెప్పిండు తులం బంగారం పని ఇక అయిపోయినట్టే, 1,30,000 అయింది కాబట్టి మేము బంగారం ఇవ్వలేము, ఇప్పుడు రేటు తక్కువ ఉంది కాబట్టి మేము తులం బంగారం ఇస్తా అన్నాము. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? అయినా కానీ కాంగ్రెస్కి ఓటేస్తారా? సరే, అయినా కానీ కాంగ్రెస్కే మద్దతు ఇస్తా అంటారు. అంటే నవీన్ వస్తే డెవలప్ చేశారనే నమ్మకం మీకు ఉంది, ఎందుకంటే లోకల్ పర్సన్ అని చూస్తారు కదా. నవీన్ యాదవ్ మూడు సారి చేశారు కదా, ఏం రాలేదు, ఈసారి రావాలి తప్పకుండా. 11వ తారీఖు అయితే ఓటు అయితే వేయండి కంపల్సరీ. ఏ పార్టీకైనా వేసుకోండి కానీ ఓటు అయితే వేయండి. ఓటు మీ హక్కు.